ఏంట్రా అది? చూడండి రా. కడుపులో ఎలా పిల్లలు ఏంట్రా ఇది? నా ఫ్రెండ్ భార్య చనిపోతూ రాసిన సూసైడ్ లెటర్. అయితే నాకేంటి? నువ్వేగా ఆమె జీవితాన్ని నాశనం చేసి. అదా? అయితే నేను పాడు చేసిన ఆడపిల్లలు నీ ఫ్రెండ్ భార్య ఎవర్రా? ఈ సామానంటి, ఈ గాజు బెంగళంటి, ఈ ఎన్నెల పడిపోవడం, ఇన్వెస్టిగేషన్, ఈ నీళ్ళేంటి, ఈ పువ్వులేంటి, ఈ మండు అల్లోదేంటి? మిమ్మల్ని ఎవరైనా అటాక్ చేశారా? నేనే వీళ్ళందరినీ కొట్టింది నన్ను. అబ్బే తమ్ముడు జోకులేస్తున్నాడు. తమ్ముడు ఏంటి? అన్నయ్యతో జోకులేంటి? అంటే బాగా దూరం బంధు సార్, చుట్టం చూపుగా వచ్చాడు. వీళ్ళు అబద్ధం చెప్తారు ఎస్ఐ గారు, వీళ్ళందరినీ కొట్టింది నేనే. నన్ను అరెస్ట్ చేయండి. తమ్ముడు సరదా కూడా ఒక లిమిట్ ఉంటుంది. వీళ్ళ మొహాలండా ఈ రక్తాలేంటి? అపోజిట్ మా ఎమ్మెల్యే గారి మీద ఎప్పుడైనా అటాక్ చేస్తే ఎలా కాపాడుకోవాలో మేమందరం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఏంటయ్యా అర్థం కాలేదా? ఇది మా పార్టీ ప్రాబ్లం. ఇందులో పోలీసులు తలదూచకూడదు. వెళ్ళు. అది కాదు వెళ్ళు. పోలీసులు పంపేస్తే నాకు పోలీస్ స్టేషన్ తెలియవా, కోర్టులు తెలియవా? హైకోర్టు, సుప్రీం కోర్టు అన్ని కోర్టుల్లోనూ ఈ లెటర్ మాట్లాడుతుంది. నీకు ఉరి శిక్ష ఖాయం. ఓకే, నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడికి వస్తున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ లెటర్ నాకు ఇవ్వాలంటే నీకెంత కావాలో చెప్పు. 1 2 3 4 5. అబ్బా 1 2 3 4 5 8 అన్న ఇది ఏర్పట్లాగా నీ రేంజ్కి తగ్గట్టు ఒక 10కి సెటిల్ చేసి పట్టుకొచ్చి ఇచ్చేస్తాను. తెచ్చే. అలాగే తప్పకుండా. తేరా నిన్ను 10కి పెట్టేంట్రా? మరి పర్సులో పెట్టుకొస్తారా? 10 లక్షలు. ఆహా, నీదెంత విశాల హృదయం బొట్టు. వస్తా. లెటరు రాసలేదు. ఏంటి ఏంట్రా తెల్ల కాగితం? ఒరిజినల్ పోస్ట్ లో పంపిస్తా. వస్తా బ్రదర్. అన్న పోలీసులు ఫోన్ చేద్దామా? అప్పుడు నన్ను ఎమ్మెల్యే దుర్గా ప్రసాద్ అన్న మెంటల్ దుర్గా. బాగా తినండి. బాగా తినండి. ఏంట్రా మీద ఆపండి. తీరిక పోచేస్తారేంటి? ఆపండి.
వీళ్ళంతా మనవాళ్లే కదా, వాళ్ళలో వాళ్ళే ఎందుకు కొట్టుకున్నారండి? వాళ్ళు కొట్టుకోవడం లేదు బంగారం. నీ మరదల ఐశ్వర్యకి వెన్నెముకలా ఉన్నాడే శివకాశి, నాకు మేకై కూర్చున్నాడే, వాడు కొట్టాడు. నాకేం అర్థం కావట్లేదండి. శివకాశి నిన్ను చంపడానికి వచ్చాడు బంగారం. నీ ఉప్పు తినవాళ్ళు కదా, ఊరుకుంటారా? అడ్డుపడ్డారు, రక్తం వచ్చేలా కొట్టాడు. కట్ చేయి. శివకాశి రావడం ఏంటి, కొట్టడం ఏంటి? ఏంటంటే కథలు చెప్తున్నారు? ఇది మామూలు కథ. శివకాశి నిన్ను చంపడమే క్లైమాక్స్. అయినా శివకాశి నన్నెందుకు చంపుతాడండి? క్లియర్ గా చెప్పాలి, నేనే శివకాశి అనుకో. ఇదా శివకాశి ఈ దుర్గా ప్రసాద్ భార్య కళ్యాణిని చంపడానికి తెచ్చిన కత్తనుకో. ఈ కత్తితోనే నిన్ను హత్య చేశాడనుకో. మీరింతమంది ఉండగా తనొచ్చి ఎలా హత్య చేస్తాడండి? వాడ్రాడే, నేనే చంపుతా, అనుమానమే వద్దు, ఇది నిజం. మీ నాన్న ఏం చెప్పాడో తెలుసా? చస్తావో చంపుతావో నీ ఇష్టం, గెలుపే ప్రధానమన్నాడు. కత్తితో నిన్ను చంపుతా, నీ చావుని ఆ శివకాశి పైకి తోస్తా, ఒక్క దెబ్బకి. ఏంట్రదే అది? ఈ ఎలక్షన్ లో నేను గెలవాలంటే నువ్వు చావాలి. తప్పదు తల్లి. తల్లి బంగారం, నువ్వు చస్తేనే నాకు సింపతి వస్తుంది, ఇంకెవ్వరు చచ్చినా రాదు. మీకు దండం పెడతా, నన్ను వదిలేయండి. అయ్యయ్యో, నిన్ను చంపకుండా ఉండలేను బంగారం. నువ్వు చచ్చావని ఇప్పటికే మన నియోజకవర్గంలో వీధి వీధికి పోస్టర్లు అంటించిపోతున్నారు తెలుసా? రేయ్, వదిలికి చూపించరా? చూపించండి రా. దుర్గా ప్రసాద్ భార్య దారుణ హత్య. తీయండ్రా. ఏంటన్నయ్యా, ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, వచ్చేసా. రేయ్, ఫోన్ వస్తే మాట్లాడాలి లేదా కట్ చేయాలి, అంతేగాని బుర్ర లేకుండా ఇలా బోర్లా పెట్టకూడదురా బొట్టు. వినకూడంది వినేసా, వచ్చేసా, చూడకూడంది చూసేసా. దీన్ని చంపి నిన్నెలా ఇరికించాలా అని తల బద్దలు కొట్టుకుంటుంటే చావుని వెతుక్కుంటూ నువ్వే వచ్చావు. నేను చాలా అదృష్టవంతుణ్ణి తమ్ముడు. ఐ లవ్ యూ. నాకు మంచి ఇష్టం ఉండదు, చెడే ఇష్టం. అదే చేస్తాను. ఇప్పుడు నేను నీకు దింపుతా కత్తి. గౌరవనీయులైన ఎస్పీ గారికి, దుర్గా ప్రసాద్ భార్య కళ్యాణి అను నేను నమస్కరించు రాయినది. ఈ ఉత్తరం ఎవరి నిర్బంధంతో కాకుండా నా ఇష్ట ప్రకారమే రాస్తున్నాను. ఏ కారణం చేతనైనా నేను చంపబడినట్లయితే నా చావుకి కారణం పూర్తిగా చలని నా చావు కారణం పూర్తిగా నా భర్త శ్రీ 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 చెన్నమనేని దుర్గా ప్రసాద్. దయచేసి ఈ లెటర్ నే నా మరణ వాంగ్మూలంగా పరిగణించవలసిందిగా కోరుచున్నాను. ఒరే బొట్టు, ఆ పెన్ని ఇట్లు వదినమ్మా. అవునమ్మా, ఈ లెటరే నీ ప్రాణాలు కాపాడే పోలీస్ బందోబస్తు. పెట్టు వదినమ్మా.
ఇప్పుడు నీ భార్య నేను చంపినా అది నీ అకౌంట్లోకే వస్తుంది. అది నేను చెప్పట్లేదమ్మా, ఈ లెటర్ చెప్తుంది. రేపే ఎలక్షన్, టాప్ టు బాటం మూసు కూర్చో, లేకపోతే నీ భార్యని చంపి ఆ 7 చేతిలో ఈ లెటర్ పెట్టి నీ మావింటి ముందు పడేస్తా. అప్పుడు దిగుద్ది నీకు అసలైన బేకు. వస్తా అన్నయ్య. ఏయ్ క్షమించాలి, మిమ్మల్ని కాపాడటం కోసం ఇలా చేయాల్సి వచ్చింది. ఓటింగ్ అయ్యేంత వరకు మీరు ఇక్కడే ఉండాలి. కాసేపు ఓపిక పెట్టన్నా, ఓట్లన్నా పదరా. అమ్మా అమ్మా నన్ను క్షమించమ్మా. రాత్రి నాన్నగారు కళ్ళ కనపడ్డారమ్మా. మామూలుగా కాదు, ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు పూలమాలతో ఊరేగారే అలా కనపడ్డారు. అమ్మా అమ్మా కనిపించి ఏం చెప్పారో తెలుసా? ఈసారి కూడా నువ్వు ఎమ్మెల్యేగా గెలవాలి, నిన్నెప్పుడు ఎమ్మెల్యేగానే చూడాలి, అందుకు అమ్మని ప్రచారానికి తీసుకెళ్ళు అన్నారు. నన్ను ఆశీర్వదించమ్మా. నాకు మంచి ఇష్టం ఉండదు, చెడే ఇష్టం, అదే చేస్తాను అంటే నా చేత ఈ విధోపం చేయించారు కదరా. నువ్వు రాకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరగదు. నువ్వు ఇక్కడికి వచ్చావరా? నీలాగే ఓట్లు అడుకోవడానికి. ఇది నా ఇల్లు, ఆవిడ మా అమ్మ. మాకు అమ్మే. ఏంటే? అదే మా క్యాండిడేట్ వాళ్ళ అమ్మ. అమ్మ ఓటు నాది, అమ్మ ప్రచారం వల్ల వచ్చే ఓట్లన్నీ నావే. కాదు, నావి. నువ్వు విత్డ్రా చేసుకుంటే మంచిది. నేను నీ ₹1,00,00,000 ఇస్తాను. పట్నం వెళ్ళి ఏదైనా పెద్ద హోటల్ పెట్టుకుని బతుకో, సొంత ఇల్లు కట్టుకుని అందులో అడుగు పెట్టావు. తను వెళ్ళేది ఇంట్లో కాదు బ్రదర్, అసెంబ్లీలోకి. ఎక్కడి నుంచో వచ్చి వీళ్ళందరినీ రెచ్చగొడుతున్నావు, నాకు నిద్ర లేకుండా చేస్తున్నావు. మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళిపో. వెళ్ళిపో వెళ్ళిపో, లేదా మెంటల్ గాని ఏం చేస్తాను. పెడతాను, అమ్మనేం చేయకు. వెళ్ళమని చెప్పవే, లేదా అమ్మని గొంతు చంపేస్తాను. చెప్పవే. పెడతాను, అమ్మనేం చేయకు. చూడు, పోటీ నీకు నీ చెల్లికి, పగ నీకు నాకు. మధ్యలో అమ్మ జోలికొచ్చావు. వీడి చిటికెను వేలు నా మీద పడ్డా ఈ ముష్టిదాన్ని రాజకీయాలొద్దు, ఎలక్షన్స్ వద్దు, గొడవలొద్దు. నాకు మా అమ్మ తప్ప ఎవరు లేరు. మీకు దండం పెడతాను, వెళ్ళిపోండి. నాకు మా అమ్మ కావాలి, నాకు ఎలక్షన్స్ వద్దు. చూడు, రాత్రికి రాత్రి విత్డ్రా చేసుకుని ఊరొదిలి వెళ్ళిపోవాలి. తెల్లారేసరికి మీరెవరైనా కనిపించారో అమ్మని లేపేస్తా. వదలండి రా, ఎవరా మీరు? మీరా నన్ను తీసుకొచ్చి కట్టేశారు? ఎలక్షన్ లో మీ ఆవిడ గెలవాలా వద్దా? గెలవాలి. అయితే ఎలక్షన్ అయ్యే వరకు బ్యాలెట్ బాక్స్ లో ఓట్ల సైలెంట్ గా ఉండాలి. సోదర సోదరీమణులారా, మన వేములవాడ నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడు శ్రీ చెన్నమనేని రాజేశ్వరరావు గారి అబ్బాయి. ఏం కావాలి? నువ్వు గాని నన్ను గాని ఎప్పుడైనా గాని ఎక్కడైనా గాని చూసావా? లేదే. పోనీ నేను గాని నిన్ను గాని ఎప్పుడైనా గాని ఎక్కడైనా గాని చూసానా? లేదు లేదు, నేను జర్నలిస్ట్ ని. ఇంతకీ మీది ఏ పత్రికమ్మా? చెప్పుతో కొట్టు. ఇది ఎక్కడ వెళ్ళలేదే. చెప్పు
కొత్త పత్రికశాల అతనే మన అన్న శ్రీ దుర్గా ప్రసాద్ గారు మీ ముందు ప్రసంగిస్తారు. దుర్గా ప్రసాద్ గారు, 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 దుర్గా ప్రసాద్ గారు. నా నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారం. ఈ దుర్గా ప్రసాద్ ఓ మర్రి చెట్టు, చెల్లెల ఐశ్వర్య మర్రి ఊడ. మర్రి చెట్టు నీడనిస్తుంది, మర్రి ఊడ నీడనిస్తుందా? వెళ్ళమ్మా, నీ భర్త ఎక్కడ నిలది. అందుకే మీ అమూల్యమైన ఓటు ఈ కుండ గుర్తుకే వేసి నన్ను గెలిపించండి. అదిగో మర్రి ఊడ వస్తోంది. అన్నయ్య, బుద్ధి తక్కువైంది, నేను ఎలక్షన్ లో పోటీ నుండి తప్పుకుంటాను అని బహిరంగంగా చెప్పడానికి వస్తోంది. ఏంటే? నా భర్తను ఎక్కడ దాచో అడగడానికి వచ్చాను. చెప్పు, నా భర్తను ఏం చేసావు? అసలు ఎందుకు ఎత్తుకుపోయావు? నీ భర్త నేను ఎత్తుకుపోవడం? నువ్వే ఎత్తుకుపోయావు, నాకు బాగా తెలుసు. నేను ఎత్తుకుపోలేదు, నువ్వు వెళ్ళు. నేను వెళ్తాను. నా భర్త నాకు ఇవ్వు. నాకు ఈ రాజకీయాలొద్దు. నా పసుపు కుంకాలు కావాలి. అది చూసారా, ఇది ఎలక్షన్ డ్రామా. నోరు మూసుకుని దిగవే. నేను చచ్చినా దిగను. దిగుతావు లేదా? నేను చెప్తున్నాను కదా, నీ భర్త గురించి చచ్చినోడు సొంత సెల్లెలే చెప్పుతో కొట్టాడు. ఈడు మొహం మాట చెప్పుతో కొట్టు. చెప్పుతో కొట్టమంటున్నాడు. నిన్ను గాని నేను గాని ఎప్పుడైనా గాని ఎక్కడైనా గాని చూసానా? నన్నెక్కడ చూసినావు? చూసినట్టున్నది నాకు. రండి, కుర్చీ వేరా. ఎమ్మెల్యే కుర్చీకే ఎసరొచ్చే పనులు చేస్తున్నావంట. ఆడపిల్లని చెప్పుతో కొట్టావంట. ఆడపడుచుల ఓట్ల పవర్ ఏంటో నీకు తెలీదా? కోపాన్ని అరుచుకోలేకపోయాను మావయ్య. ఏంట్రా కోపం? నిన్ను ఈ నియోజకవర్గంలో తిరుగులేని ఎమ్మెల్యేగా చూడాలనుకున్నందుకు నా చెప్పుతోటి నేనే కొట్టుకోవాలి. కొట్టరా 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 కొట్టు, నేనే కొట్టుకుంటాను. మావయ్య, దాని మొగుడిని ఎవరో కిడ్నాప్ చేస్తే ఆ నేరం నా మీద మోపుతున్నారు. రాజకీయం అంటే అలాగే ఉంటుంది. లక్షల ఖర్చు పెట్టి పోయినసారి నిన్ను ఎమ్మెల్యేని చేసింది, ఇప్పుడు ఎమ్మెల్యేగా నిలబెట్టింది నువ్వు ఎమ్మెల్యే కావాలని కాదు, నా కూతురు ఎమ్మెల్యే భార్యగా ఉండాలని. మర్యాదగా ముందు గెలిచే మార్గం చూడు. చెప్పు తీశాను, తొక్క తీశాను అని అన్నావో, నేనేం తీస్తానో తెలుసుగా. మటా తీరాబండి. అందరి దగ్గర పులిలా ఉండే మీ అన్న మామ దగ్గర మేకలా ఉన్నాడేంట్రా అనుకుంటున్నారా? అవునన్నా. ఎలక్షన్స్ పూర్తి కాని వాడి పాడే కట్టి నీ మీటింగ్ చెల్లెల్ని తీసుకొచ్చి ఇదంతా చేసిన శివకాశనా? దుర్గా, ఒక్క నిమిషం నేను చెప్పేది. ఇప్పటికే నీ చెల్లెల్ని కొట్టి ఊళ్ళో చెడ్డ పేరు తెచ్చుకున్నావు. ఈ చంపడాలు నరకడాలు చేసావనుకో క్రిమినల్ కేసు అయిపోతుంది. ఈ ఎలక్షన్సే కాదు, వచ్చే ఎలక్షన్స్ లో కూడా చిన్నప్పుడు ఇల్లు వెళ్ళిపోయిన ఎమ్మెల్యే తమ్ముడు చనిపోయాడంట. శవాన్ని ఇంటికి తెచ్చారంట. ఎంత పని చేసేవరా శక్తి. ఎప్పుడొస్తావు అని ఎదురు చూసేవాళ్ళు. ఇలా శవంగా వస్తావు. ఊరుకుంటుంటా, ఊరుకో. శక్తి సార్, మాది చాలా బ్యూటిఫుల్ ఫ్యామిలీ అంటూ ఎప్పుడు ఈ ఫోటో చూపించేవాడు సార్. ఎప్పుడు చూసినా అమ్మ నాన్న అన్న చెల్లి అనేవాడు సార్. అమ్మకు చూపించండి. అమ్మ చూడండి అమ్మా. నేను ఇలా చూడటం కోసమే నేను ఇంకా బతుకున్నాను.
వీడొచ్చాడేంట్రా? ఒరిజినల్ తెచ్చాడేమో. అయ్యయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది అన్నయ్య. నీ తమ్ముడు చనిపోలేదన్నయ్య, బతికే ఉన్నాడు. నేను నీ తమ్ముణ్ణి కాదా అన్నయ్య? నీ నియోజకవర్గంలో నీ ప్రజలందరూ నీ తమ్ముళ్ళు కాదా? నీకు నిజం చెప్పబోతున్నాను, ఇదంతా ఓ పెద్ద నాటకం. ఇంకేందంటావన్నా? ప్రపంచమే ఓ రంగస్థలం, అందులో మనందరం నటీనటులం అన్నారు పెద్దలు. చనిపోయిన ఈ శాల్తి క్యారెక్టర్ అయిపోయిన నటుడు. శవం పక్కన ఏడుస్తున్న ఈ దుర్గాప్రసాద్ క్యారెక్టర్లో జీవించేస్తున్న నటుడు. ఇదంతా చెప్పడానికి వచ్చిన నేను ఓ సాధారణ నటుడు. ఒరే శక్తి, ఒరే శక్తి, నటన అన్నానని మీ అన్నయ్య పెడుతున్నది దొంగ కన్నీళ్లు కావురా, నిజమైన కన్నీళ్లురా, నిజమైన కన్నీళ్లు. అన్నా ఈడు శవాలతో కూడా మాట్లాడేస్తున్నాడంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడికి ఏమైనా దగ్గర చుట్టమేమో. శక్తి జోబులో ఏదో డబ్బున్నట్టుంది. కాదు, ఇది కాగితలాగుంది. ఒరిజినల్ ఏమో. ప్రియమైన అన్నయ్య గారికి మీ తమ్ముడు శక్తి రాస్తున్న వీడ్కోలు ఉత్తరం. 15 సంవత్సరాలు నేను మీ అందరికీ దూరంగా బ్రతికాను. నాన్నగారు బ్రతుకుండగా నన్ను ఊర్లోకి రావద్దన్నారు, అందుకే ఊరు వదిలేశాను. కానీ ఆస్తిలో నా వాటా మాత్రం నేను వదులుకోలేదు. నీ వాటాని నువ్వు తీసుకోగా మిగిలిన నా వాటాని మన ఊర్లో ఉన్న పేదలకి అనాథలకి రాసేయ్. ఒకసారి ఇటు బాబు. గౌరవనీయులైన పెద్దలారా, ఒకవేళ మా అన్నయ్య కక్కుర్తిపడి నా వాటా నాకు పంచడానికి ఒప్పుకోకపోతే మీరు దాన్ని మన నియోజకవర్గంలో ఉన్న అనాథలందరికీ పంచేయండి. ఈ కార్యక్రమం పూర్తి చేశాకే మీరు నా శవాన్ని పూడ్చిపెట్టండి. ఇట్లు నీ తమ్ముడు శక్తి. చూసావంటయ్యా, జన్మ అంటే మీ తమ్ముడిది, ఇవాళ వాడు చచ్చి బతికాడు. ఇది నా తమ్ముడు రాసిన ఉత్తరం కాదు. అది నీ తమ్ముడి శవం కాదా? అవును, అది ఆయన జేబు నుంచి తీసిన లెటరే కదా. ఇది నా తమ్ముడు చేతి రాత కాదు. మరి ఆ లెటర్ ఆ తమ్ముడు రాయకుండా ఈ తమ్ముడు రాశాడా అన్నయ్య? ఇది ఖచ్చితంగా నా తమ్ముడు రాసిన ఉత్తరం కాదు. కాదని పెద్దలు ఒప్పుకోవాలి కదయా. ఒప్పిస్తా. ఇదిగో, ఇది చిన్నప్పుడు మా తమ్ముడు రాసుకున్న నోట్బుక్. 2 రాతలు ఒకటేనా చూడండి. 2 రాతలు ఒకటే. సంతకం కూడా పుస్తకంలో చేసినట్టే ఉంది. అయితే ఆస్తి అనాథకు పంచేదాకా తమ్ముడిని పూడ్చిపెట్టకూడదా? రాయ్ రాయ్, ఆస్తిలో ఒక్కడు కూడా వాటా అడగడానికి వీల్లేదు. అయితే శవాన్ని కూడా తీయడానికి వీల్లేదు. వీడు నా తమ్ముడు కాదు. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని మాట మారుస్తున్నావా అన్నయ్య? ఇదిగో, ఇప్పుడు దాకా తమ్ముడు అన్నావు, మళ్ళీ కాదంటావే? ఆస్తి అనాథకు పంచనంటే ఎలాగయ్యా? పంచు. చెప్పండి. ఊరి ప్రజలందరూ మమ్మల్ని క్షమించాలి. మేము గవర్నమెంట్ హాస్పిటల్లో వార్డ్ బాయ్స్. ఓ అనాథ శవాన్ని తీసుకొచ్చి అది శక్తి శవంగా నమ్మించమన్నారు. ఏదో డబ్బు కక్కుర్తిపడి మేము ఆడిన నాటకం ఇది. ఆ ఫోటో కూడా ఆయన ఇచ్చిందే. మమ్మల్ని క్షమించి వదిలేస్తే మా శవాన్ని తీసుకొని పారిపోతాం. చిన్న చచ్చిపోయాడు, అబద్ధం ఎందుకు చెప్పావు? ఇలాగేనా అమ్మ కడుపు కొద్ది పెంచాలని చూస్తున్నావా? ఏంటి అరుస్తా? నన్నే ఎదిరిస్తావా? గొంతు పిసికి చంపేస్తా. నువ్వెవడివిరా చెయ్యి తీయమంటానికి? అక్కా చెల్లున్న ప్రతి వారికి అడిగే హక్కుందిరా. ఇది మా కుటుంబ విషయం. ఏంట్రా కుటుంబ విషయం? చెల్లిని ఇంటికి పిలిచి సీమంతం చేస్తే అది కుటుంబ విషయం. అదే చెల్లికి జీవితాంతం అండగా ఉంటే అది నా కుటుంబ విషయం. అంతేగాని మర్డర్ చేసేది మా కుటుంబ విషయం అంటే ఇక్కడున్న వాళ్ళు ఎవరు ఊరుకోరు. చేతిరా, ఇస్తావా నన్ను తీయమంటావా? దుర్గా చేతి పెద్ద అని చెప్తున్నాడుగా. దుర్గా చేతి. ఏంటి, నేను చచ్చిపోయానా? నేను చచ్చిపోయానని ఊరంతా చెప్పావంట. నాకెందుకు చెప్పలేదు? నీకెందుకురా చెప్పాలి? చెప్పాలమ్మా, నేనేగా నీకు దించేది మేకు. డెత్ సర్టిఫికేట్ తెస్తానన్నప్పుడే అనుకున్నా నువ్వు ఇలాంటి జిగ్ జాగ్ ఏదో చేస్తావని. ఈ నోట్బుక్ తీసుకెళ్లే రాయడం ప్రాక్టీస్ చేశా, అందుకే రాత సేమ్ టు సేమ్ దించేశా.
ఎందుకు చేస్తున్నావురా ఇవన్నీ? చెప్తారు. ఎలక్షన్స్ వస్తున్నాయిగా, అప్పుడు చెప్తా. వస్తా అన్నయ్య. అలనాడు ఆ కంసుడు తన చెల్లిని ఎన్ని కష్టాలు పెట్టారో మనం అందరం విన్నాం. కానీ ఈరోజు ఈ ఊరి కంసుడు తన చెల్లికి పెడుతున్న కష్టాలన్నీ మనం కల్లారా చూస్తున్నాం. గాయపడిన హృదయంతో తన బాధను విలపించుకోవడానికి మన ప్రియతమ సోదరి ఐశ్వర్య గారు ఇక్కడికి వచ్చారు. రామ్మ ఐశ్వర్య, వచ్చి నీ కడుపులోని బాధను చెప్పుకో. అమ్మా ఐశ్వర్య, నువ్వేం భయపడకమ్మా, మేమే ఎలాగైనా నిన్ను గెలిపించుకుంటాం. నాకు ఓట్లొద్దు, నా భర్త కావాలి, ప్రాణాలతో కావాలి. మీ అందరికీ చేతులెత్తి దండం పెడతాను. నా అన్న బారి నుండి నా భర్తను కాపాడండి. సిస్టర్, మీకే ఫోన్. హలో. అయ్యో అయ్యో, నా భర్త కనిపించట్లేదు అని మైకి పట్టుకుని ఏడుస్తున్నావంటే? నా భర్త నాకు ప్రాణాలతో కావాలి. ఎక్కడ దాచావో చెప్పు. కిడ్నాప్ చేసింది పిచ్చిదానా. నీ మొగుడు నీకు ప్రాణాలతో కావాలనుకుంటే ఎలక్షన్ నుంచి తప్పుకో, లేదనుకో ఒక మంట వెలుగుతూ ఉంటుంది. అదేంటో తెలుసా? నీ మొగుడి చిత్తి మంట. జాగ్రత్తగా విను. రేపు నువ్వు స్నానం చేసే ముందు ఒంటికి రాసుకునేది పసుపు కాదే, నీ మొగుడి బూడిద. నన్ను కాదని ఈ ఊళ్ళో ఎవరైనా సరే నీ కోటేస్తే నరికేస్తారు. ఇదేంటన్నా నీ భార్య ఎక్కుంటే వాయిస్ ఎక్కడ వినపడుతుందే? అన్నా నువ్వు ఇక్కడ తాపీగా ఆఫ్ ఎత్తరు, ఆడెవడో అక్కడ నీకు ఫుల్గా ఎత్తున్నాడు. ఏం చేస్తారో నాకు తెలీదు. ఆ మీటింగ్ ఆపండి, ఆపండ్రా. ఒరేయ్ మొదలట్టపు సచ్చినోడా, నీ కళ్ళల్లో జిల్లేడు పాలిపోయ్యా. ఏట ఊరుతున్నావు, ఆడోళ్ళు ఉతురు పోసుకున్నావంటే నీకు పోగటాను లేకుండా పోతుంది యాదవా. బాగా తన్నుంచిన సోదరి మండలారా, చిత్తుగా నలిగిపోయిన సోదరులారా, నీకు మర్యాదగా నా బొట్టు మీద ఉంటాయి చెప్తున్నాను. కొండ కొట్టుకోవటైపోతే మక్కి నిరిగిపోతాయంటే మర్యాద చెప్తున్నాను. మా దుర్గా ప్రసాదాన్ని గెలిపించి తీరాలి. కోటల మీద బేడమతులు కొట్టి ఏమవుతుంది? ఆడనుకుని నడిపిస్తున్నాడే గొడ్ల గొమ్మహోడు, ఆడి మావేయుడు. ఈడి మీద వెయ్యండి, వెయ్యండి. తలుపులు మూయండ్రా. మామయ్య, మీ మీద పేడ చల్లిన ఏ ఒక్కరిని బతకనివ్వను. ఎవరిని చంపుతావో ఎవరి చేతిలో చస్తావో నాకు తెలీదు. నువ్వు గెలవాలి, లేదంటే జనం నా మీద పేడ నీళ్లు మాత్రమే పోశారు. నువ్వు ఓడిపోతే నీ మీద నేను పెట్రోల్ పోసి బూడిద చేస్తాను. ఇప్పుడు తలుపులు తీయండ్రా.